ISCE. ఈరోజు మనం టుడేస్ ద హిందూ పేపర్ ఎనాలిసిస్లో ఉన్నాం. ఎస్, డే వచ్చి 19th May 2025. లెట్ us see. ప్రతిరోజు కూడా వీఆర్ గోయింగ్ టు సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ద పేపర్. ద ఫస్ట్ news is that Thoothukud's furniture park remains largely unoccupied 3 years after its launch. Thoothukudi furniture park edaithe undo that remain unoccupied after 3 years of its launch. What do you know by launch? Yes, the word launch. That's what we say begin, start. Yes, we can say in the verb form, we can say take off. ఈ లాంచ్ అనే పదాన్ని బిగిన్ అనే అర్థంలో, స్టార్ట్ అనే అర్థంలో, టేక్ ఆఫ్ అనే అర్థంలో యూజ్ చేయడం జరుగుతుంది. ఎస్, లాంచ్ ప్యాడ్ అనే పదం వినుంటారు. శాటిలైట్కి సంబంధించి లాంచ్ ప్యాడ్ అనే పదం వినుంటారు. లాంచ్, లాంచింగ్, లాంచ్, లాంచ్డ్, లాంచ్డ్, దట్ మీన్స్ బిగిన్. తూత్కుడిలో ఒక ఫర్నిచర్ పార్క్ 3 years బ్యాక్ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అది లార్జ్లీ అన్ఆక్యుపైడ్, చాలా ఎక్కువగా అన్ఆక్యుపైడ్గా ఉంది, అది వేకెంట్గా ఉంది అని చెప్తున్నారు. నౌ ద నెక్స్ట్ వన్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ టు ట్రీట్ వైల్డ్ ఎలిఫెంట్ ఇన్ కోయంబత్తూర్. తమ యొక్క ఎఫర్ట్స్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటిన్యూ చేస్తుంది అని చెప్తున్నాడు. కంటిన్యూస్ ఇట్స్ ఎఫర్ట్స్ టు ట్రీట్ వైల్డ్ ఎలిఫెంట్ ఇన్ కోయంబత్తూర్. కోయంబత్తూర్లో ఒక వైల్డ్ ఎలిఫెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు దానికోసం వారి యొక్క ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. హౌ టు ట్రీట్ ఇట్, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అన్న విషయంలో. ట్రావెల్ వ్లాగర్, ఈ వ్లాగింగ్ అనే పదం మనకు తెలుసు. వీళ్ళు అనేక దేశాలు తిరుగుతూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ట్రావెల్ చేస్తూ బ్లాగ్ చేసే వాళ్ళనే వ్లాగర్ అని అంటూ ఉంటాం. అరెస్టెడ్ ఆన్ స్పైయింగ్ చార్జ్ అన్నారు. ఈజ్ ఎ స్పై. హూ ఈజ్ ఎ స్పై? యాక్చువల్లీ వీ సే స్పై ఈజ్ ఏ సీక్రెట్ ఏజెంట్. Spy is a secret agent. So they collect the information of one nation and they give it to the other nation. This girl, the travel vlogger arrested on spying charge, was being groomed by. ఆమెను ఎవరు పెంచారు, ఎవరు ప్రొడ్యూస్ చేశారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారో చెప్తున్నాడు. దట్ ఈస్ ద వర్డ్ గ్రూమ్ అనే పదంతో. గ్రూమ్, గ్రూమింగ్, గ్రూమ్డ్. ఎవరు పెంచారు వాడిని? పాకిస్తాన్. పోలీసు వాళ్ళు చెప్తున్నారు ట్రావెల్ వ్లాగర్ అరెస్టెడ్ ఆన్ స్పైయింగ్ చార్జ్. ఈ ట్రావెల్ వ్లాగర్ ఎవరైతే ఉన్నారో షీ వెంట్ టు పాకిస్తాన్, షీ వాజ్ ఎన్ ఇండియన్. అలాగే ఇండియన్ సీక్రెట్ ఇష్యూస్ అన్నిటినీ కూడా, సీక్రెట్ మ్యాటర్స్ అన్నిటినీ కూడా పాకిస్తాన్ వారికి ఆమె చేరవేస్తున్నారు. షీఈస్ గివింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ టు పాకిస్తాన్. ఆన్ దట్ ఛార్జ్, ఆ స్పైయింగ్ ఛార్జ్ మీద ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను ఎవరు ప్రొడ్యూస్ చేశారు, ఆమెను ఎవరు పెంచారు అంటే దట్ ఈస్ గ్రూమ్డ్ బై పాకిస్తాన్. అండర్స్టాండింగ్ విత్ పాక్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. ఆర్మీ చెప్తోంది దెర్ ఈజ్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ ద సీజ్ ఫైర్. యాక్చువల్లీ సీజ్ ఫైర్ కోసం మన డీజీఎంఓస్ కూర్చున్నారు. 10th అయ్యారు, తర్వాత 12th మరలా మాట్లాడుకున్నారు. బట్ 18th లాస్ట్ డేట్ అనుకున్నారు. కానీ ఎస్టర్డే, దట్ ఈస్ 18th, దే డిక్లేర్డ్ దట్ అండర్స్టాండింగ్ దట్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్, ఎండ్ డేట్ లేదని ఆర్మీ అనౌన్స్ చేసింది. నౌ ద నెక్స్ట్ వన్. A wrong perception about NEP, National Education Policy, is being propagated in the state, says Tamilisai. Tamilisai earlier our Telangana governor ga chesaru, am cheptunnaru wrong perception. Perception is nothing but notion, that is opinion, that is a thought. Yes,
ఎన్ఏపి గురించి ఒక రాంగ్ పెర్సెప్షన్ ని ప్రాపగేట్ చేశారు అంటున్నారు. ఒకటి పెర్సెప్షన్, రెండోది ప్రాపగేటెడ్. ప్రాపగేటెడ్ మీన్స్ స్ప్రెడ్. propagated means spread. సో ఒక రాంగ్ నోషన్, ఒక రాంగ్ ఒపీనియన్, ఒక రాంగ్ థాట్ ని వాళ్ళు ప్రాపగేట్ చేశారు. దేని గురించి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ద స్టేట్, అంటే ఇది తమిళనాడు స్టేట్. మళ్ళీ రాంగ్ పర్సెప్షన్ అబౌట్ ఎన్ఏపి ఈస్ బీయింగ్ ప్రాపగేటెడ్, అది ప్రాపగేట్ అవుతూ ఉంది ఇన్ ద స్టేట్, సేస్ Tamil side. Now perception means notion, opinion, thought, and propaganda or propagated means that is spread, is being spread in the state. Now the next one, KPCC, Kerala Pradesh Congress Committee, unhappy with Shashi Tharoor's ready acceptance of center's invite to lead delegation. KPCC ఎలా ఉందట? అన్హ్యాపీగా ఉందట. పక్కన ప్రిపోజిషన్ ఏం వాడాడు? హ్యాపీ విత్, అన్హ్యాపీ విత్ అనే ప్రిపోజిషన్. దీనికి శశి థరూర్స్ రెడీ యాక్సెప్టెన్స్, నేను సిద్ధమే అని తన యొక్క యాక్సెప్టెన్స్ తెలియజేశాడు శశి థరూర్. దాని పట్ల కేపీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అన్హ్యాపీగా ఉంది. ఆఫ్ సెంటర్స్ ఇన్వైట్, శశి థరూర్ని సెంటర్ ఇన్వైట్ చేసిందట. సెంటర్స్ ఇన్వైట్ అన్నప్పుడు మిత్రమా మనం ఒక చిన్న విషయం గమనిద్దాం. ఇన్వైట్ అనే పదము యాక్చువల్గా మనం ఎలా చూస్తామంటే దట్ ఈజ్ ఏ వెర్బ్. ఇన్వైట్ అనేటువంటిది ఒక వెర్బ్. కానీ ఇక్కడ సెంటర్స్ ఇన్వైట్ అనడం ద్వారా దానిని ఏ విధంగా అప్లై చేశాడంటే నౌన్. దట్ మీన్స్ ఇన్విటేషన్. సెంటర్స్ ఇన్విటేషన్ అని అర్థము. దాన్ని ఏ విధంగా చెప్తున్నాడు? సెంటర్స్ ఇన్వైట్ అని చెప్తున్నాడు. టు లీడ్ డెలిగేషన్. వాట్ ఈజ్ ఎ డెలిగేట్ ఆర్ డెలిగేషన్? డెలిగేషన్ మీన్స్ రిప్రజెంటేషన్. Delegation is nothing but represent. సో ఇండియా నుంచి కొంతమంది డెలిగేట్స్ ని రిప్రజెంట్ చేయడానికి రిక్రూట్ చేశారు. వాళ్ళలో శశి థరూర్ కూడా ఉన్నారు. సో దట్ ఈజ్ ఇన్ ద డెలిగేషన్. సో హీఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ నేషన్ అండ్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ నౌ. ఈ యొక్క డెలిగేషన్ ఎంబసీ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇండియా నుంచి కొంతమంది డెలిగేట్స్ ని తీసుకున్నారు, అందులో శశి థరూర్ ఉన్నారు. వన్ మోర్ టైమ్, కేపీసీసీ అన్హ్యాపీ విత్ శశి థరూర్స్ రెడీ యాక్సెప్టెన్స్ ఆఫ్ సెంటర్స్ ఇన్వైట్ టు లీడ్ డెలిగేషన్. ద నెక్స్ట్ వన్. సో కేపీసీసీ చాలా అన్హ్యాపీగా ఉంది, శశి థరూర్ దాన్ని ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేయడం. నారో ఎంట్రన్సెస్ బ్లేమ్డ్ ఫర్ హై టోల్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ చార్మినార్ దగ్గర జరిగినటువంటి ఒక ఫైర్ యాక్సిడెంట్లో దేన్ని మనం బ్లేమ్ చేయాలంటే ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి చాలా ఇరుకైనటువంటి ఎంట్రన్సెస్, బ్రాడ్గా లేవు, చాలా నేరోగా ఉన్న ఎంట్రన్సెస్. దట్ ఈస్ ద రీజన్ అండ్ దట్ ఈస్ బ్లేమ్డ్ ఫర్. దాన్ని బ్లేమ్ చేశారు. హై టోల్ ఇన్ హైదరాబాద్. ఈ టోల్ అనేది నంబర్ని చెప్తుంది. చాలా ఎక్కువ మంది మరణించడానికి గల కారణం నేరో ఎంట్రన్సెస్. నేరో ఎంట్రన్సెస్ కారణంగా చాలా మంది ఎక్కువగా మరణించారు అని చెప్తున్నారు. ఇఫ్ ద పీపుల్ హ్యాడ్ రష్డ్ టు ద టెర్రస్, if the people had rushed to the terrace, ఒకవేళ వారు టెర్రస్ కేసి వెళ్ళి ఉంటే the toll could have been lower. నెంబర్ కొద్దిగా తక్కువ ఉండేది. వారు కనుక టెర్రస్కి వెళ్ళగలిగి ఉంటే ఎస్ ఏమై ఉండేదట, ఆ టోల్ నెంబర్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉండేది అన్నాడు. ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ గ్రామటికల్ పాయింట్ కనబడుతోంది. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, దాన్ని అన్నాడు ఇఫ్ ద పీపుల్ హ్యాడ్ రష్డ్ టు ద టెర్రస్ అని. ద టోల్ కుడ్ హ్యావ్ బీన్ లోయర్ అన్నాడు. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చినప్పుడు ఎస్ మనకు తెలుసు వీ కెన్ యూజ్ కుడ్ హ్యావ్ ప్లస్ V3. could have plus V3. That is, if plus had plus V3, would have plus V3, we can use could have plus V3. One more time, toll means number. Says an official, the narrow entrance hampered our operations. Hampered means stopped. That is hindered. That is hindered. సో ఈ విధంగా మా ఆపరేషన్స్ అన్నిటినీ కూడా అవి చేయకుండా ఆపేసాయి. దట్ ఈస్ థ్వార్ట్ అని కూడా అంటాం. థ్వార్టెడ్. దట్ ఈస్ ఇంపీడ్ అని కూడా అంటుంటాం. ఇంపెడిమెంట్. దట్ ఈస్ అర్డిల్ అని కూడా అంటాం.
huddled. That is huddled. So they hampered our operations, though we reached within a few minutes the official acts. So వారు కనుక టెర్రస్కి వెళ్ళగలిగి ఉంటే could have been avoided or could have been lower. అదేవిధంగా నేరో ఎంట్రన్సెస్ మా యొక్క ఆపరేషన్స్ని ఆపివేశాయి, ముందుకు వెళ్ళనివ్వలేదు అని చెప్తున్నారు అఫీషియల్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? Will it be a smooth ride for free bus travel scheme for women in Andhra Pradesh? This is the question. Question అని ఎలా చెప్పగలుగుతారు? ఇంట్రాగేటివ్ ఎందుకు అయిందంటే స్టార్టెడ్ విత్ ఏ హెల్పింగ్ వన్. విల్ ఇట్ బి ఏ స్మూత్ రైడ్ ఫర్ ఫ్రీ బస్? ఒక ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ అనేటువంటిది విమెన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రామిస్ చేసింది, అది స్మూత్గా జరుగుతుందా అని క్వశ్చన్ వేశాడు. కర్ణాటక సెట్ టు హ్యాండ్ ఓవర్. హ్యాండ్ ఓవర్ మీన్స్ నథింగ్ బట్ హ్యాండ్ ఓవర్. మీకు అందరికీ తెలుసున్నదే హ్యాండ్ ఓవర్ అంటే. హ్యాండ్ ఓవర్ మీన్స్ గివ్. We can call surrender also. So handover means give, handover means surrender. Karnataka set to hand over Kumki elephants to AP to help tackle human wildlife conflict. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని ట్యాకిల్ చేయడానికి, మళ్ళీ ట్యాకిల్ అంటే అర్థం ఏమొచ్చిందండి అంటే, ట్యాకిల్ చేయడం అంటే హ్యాండిల్ చేయడం. ట్యాకిల్ చేయడం అంటే ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం. ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం లేదా హ్యాండిల్ చేయడం కోసం కర్ణాటక సెట్ టు హ్యాండ్ ఓవర్, రెడీ టు హ్యాండ్ ఓవర్ కుంకీ ఎలిఫెంట్స్ టు ఏపీ. ఎందుకని? టు హెల్ప్ టాకిల్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని సరిగ్గా హ్యాండిల్ చేయడం కోసం ఆ ఎలిఫెంట్స్ యొక్క అవసరం ఉంది. కర్ణాటక ఈజ్ రెడీ టు గివ్ దెమ్, సరెండర్ దెమ్. దట్ ఈజ్ హ్యాండ్ ఓవర్, గివ్ ఆర్ సరెండర్, టాకిల్, హ్యాండిల్, address. Now the next one. 8 including toddler. Toddler means baby. Toddler means infant. Toddler means baby, toddler means including toddler killed in Inferno. Inferno is nothing but fire accident. Inferno is nothing but fire. That is a fire accident. Inferno in Solapur garment mill. Solapur garment mill లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 8 ఆ చనిపోయిన వాళ్ళలో ఒక ఇన్ఫాంట్, ఒక బేబీ కూడా ఉన్నారట. వారిని మనం టోడ్లర్ అంటాం. The owner of the mill and family members are among the deceased అన్న. What is the word? Deceased. Deceased, that is a killed, that is a died. One more time. The owner of the mill and family members are among the deceased. 3 fire brigade personnel were injured. Personnel. చూడండి మిత్రమా, NNEL అని ఉంది. పర్సనల్ నథింగ్ బట్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద ఫైర్ బ్రిగేడ్. Employees. Another one, personal, that is వ్యక్తిగతమైన. Personnel. Personnel means employees, the workers who are working in the fire. Personal, it's our own. 3 fire brigade personnel were injured during firefighting, which went on for 13 hours. Short circuit suspected to be caused. సో దానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ అని సస్పెక్ట్ చేస్తున్నారు, అనుమానిస్తున్నారు. విక్టిమ్స్ డైడ్ డ్యూ టు సఫోకేషన్. సఫోకేషన్ we know that is breathlessness. Suffocation we know that is breathlessness, ఊపిరి తీసుకోలేకపోవడం. నెక్స్ట్ వన్. India to apprise FATF of latest evidence on terror infrastructure in Pakistan. So it is going to count, notify, apprise, that is notify, that is appreciate,
on terror infrastructure in Pakistan. Pahalgam killings have necessitated sharing of information about existing terror bases in Pak. Pahalgam killings వలన have necessitated అవసరాన్ని తీసుకొచ్చాయి sharing of information about existing terror bases in Pak. With the watchdog, a government official says country was removed from the FATF grey list in 2022. Now, data show 6 times higher COVID deaths than official government tally. కాంగ్రెస్ చెప్తోంది, డేటా చెప్తోంది. ఇక్కడ డేటా అనే పదాన్ని ప్లూరల్గా తీసుకున్నాడు అనే విషయం గమనించాలి. ఎందుకంటే డేటా ప్లూరల్గా తీసుకున్నాడు కాబట్టే షో అనే V1 వాడడం జరిగింది మిత్రమా. ఎస్, 6 times higher COVID deaths than official government tally. గవర్నమెంట్ చెప్పినటువంటి లెక్కల కన్నా టాలీ కన్నా 6 times హయ్యర్ ఉన్నాయని కాంగ్రెస్ అలిగేషన్ తీసుకొచ్చింది. ఎస్, దిస్ ఈస్ ఎడిటోరియల్ పేజ్. షో ఆఫ్ కార్డ్స్ అండ్ ఆపరేషన్ సింధూర్ అండ్ గవర్నమెంట్స్ డెలిగేషన్స్. షో ఆఫ్ కార్డ్స్ మీన్స్, వాట్ డూ యూ మీన్ బై షో ఆఫ్ కార్డ్స్? కార్డ్స్ చూపిస్తున్నాము అంటే రివీల్ చేస్తున్నాము అని అర్థం, ఓపెన్ చేస్తున్నాము అని అర్థం, డిస్క్లోజ్ చేస్తున్నాము అని అర్థం. షో ఆఫ్ కార్డ్స్ మీన్స్ రివీల్, ఓపెన్, డిస్క్లోజ్, తెలియచేయడం, సీక్రెట్ని రివీల్ చేస్తున్నాం. అండ్ ఆపరేషన్ సింధూర్ అండ్ గవర్నమెంట్స్ డెలిగేషన్స్. నౌ ఈజ్ నాట్ ద టైమ్ టు ఫైట్ ఓవర్ ద కంపోజిషన్ ఆఫ్ డెలిగేషన్. ఇది సమయం కాదు టు ఫైట్ ఓవర్, ఒక విషయం మీద ఫైట్ చేసుకోవడానికి. అబౌట్ ద కాంపోజిషన్ ఆఫ్ డెలిగేషన్స్లో ఎవరెవరిని ఇన్క్లూడ్ చేశాం, ఏ పార్లమెంట్ మెంబర్ అందులో ఉన్నారు అన్న విషయం మీద మనం మాట్లాడుకోవడం కాదు, మనం పోట్లాడుకోవడం కాదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు ఫైట్ ఓవర్ ద కాంపోజిషన్ ఆఫ్ ద డెలిగేషన్స్. దాని మీద ఇప్పుడు మనం చేయకూడదు. ఇట్ ఈస్ టైమ్ టు షో ఆఫ్ కార్డ్స్. సో మనము ఇప్పుడు కార్డ్స్ని షో చేయాలి, రివీల్ ద రియాలిటీ, నిజమేంటో తెలియచేయాలి అంటున్నాడు. ద నరేంద్ర మోడీ గవర్నమెంట్, దీన్ని మనం సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ హ్యాజ్ అనౌన్స్ చేసింది, హ్యాజ్ ప్రెజెంట్ టెన్స్, అనౌన్స్డ్ పర్ఫెక్ట్, హ్యాజ్ అనౌన్స్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. వాట్, ఏం అనౌన్స్ చేసిందయ్యా? 7 డెలిగేషన్స్, మొత్తం 7గురిని, 7 డెలిగేషన్స్, 7 రిప్రజెంటేటివ్స్ టు క్యాన్వాస్. మిత్రమా, ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది. అది సింగిల్ ఎస్ కాదు మిత్రమా, డబుల్ ఎస్ అయి ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ క్యాన్వాస్. CANVAS, క్యాన్వాస్. సింగిల్ ఎస్ ఉన్నట్లయితే దట్ ఈజ్ రఫ్ క్లాత్. పెయింటింగ్ వేస్తారు, ఐడియా ఉందా? రఫ్ క్లాత్, పెయింటింగ్ క్లాత్ అని క్యాన్వాస్ అంటాం. కానీ అక్కడ ఇవ్వవలసిన వెర్బ్ ఏందయ్యా? CANVASS. క్యాన్వాస్ మీన్స్ రిక్వెస్ట్. క్యాన్వాస్లో లాస్ట్ ఎస్ నుంచి నేను తీసుకుంటా, సొలిసిట్, రిక్వెస్ట్ అండ్ సొలిసిట్. ఏం రిక్వెస్ట్ చేయాలి? అది సింగిల్ ఎస్ కాదు మిత్రమా, డబుల్ ఎస్ మాత్రమే. సింగిల్ ఎస్ ఉన్నట్లయితే దాని అర్థము రఫ్ క్లాత్. డబుల్ ఎస్, టు సపోర్ట్, ఫర్, టు క్యాన్వాస్ సపోర్ట్, రిక్వెస్ట్ సపోర్ట్ ఎవరికి? ఫర్ ఇండియా ఇన్ గ్లోబల్ క్యాపిటల్స్. గ్లోబల్ క్యాపిటల్స్లో ఇండియాకి ఏం కావాలయా? సపోర్ట్ కావాలి. దీన్ని మనం మన డెలిగేషన్స్ ద్వారా తీసుకోబోతున్నాం. దానికి మళ్ళా ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ సబ్జెక్ట్ హ్యాజ్ అనౌన్స్డ్ 7 delegations for what? To canvass, to request support for India in global capitals. In the aftermath of its recent conflict with Pakistan. Adi kuda ippudu after it has a recent conflict with Pakistan. Pakistan to dispute undi kabatti. Conflict ane padam vaadadu, that is what we call dispute. That is the recent fight. That's what we know, the recent war. It is a recent Operation Sindoor.
with Pakistan. The declared intent of సో ద అనౌన్స్డ్, ఆల్రెడీ వాడిన పదం ఇక్కడ అనౌన్స్డ్. దానికి ఇంటెంట్ ఏమిటండి? ఇంటెంట్, that the word came from intention. We know intent means one, aim, two, purpose. సో మనం ఇక్కడ పర్పస్ గా తీసుకోవచ్చు. ద డిక్లేర్డ్ పర్పస్ ఆఫ్ దీస్ డెలిగేషన్స్, ఈ యొక్క డెలిగేషన్స్ యొక్క ఇంటెన్షన్ ఏమిటయ్యా అంటే విత్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఎక్కడి నుండి? పొలిటికల్ పార్టీస్, పాయింట్ నెంబర్ 1, డిప్లొమాట్స్, పాయింట్ నెంబర్ 3, స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్. సో ఈ డెలిగేషన్ లో ఎవరెవరు ఉంటారయ్యా? రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్, డిప్లొమాట్స్, స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్. వాట్ డూ యూ మీన్ బై స్ట్రాటజీ? Strategy is nothing but plan. Strategy is nothing but plan. So వీళ్ళతోటి ఒక డెలిగేషన్ రెడీ చేస్తున్నారు. ఈజ్ టు డిమాన్స్ట్రేట్ బిఫోర్ ద వరల్డ్, డిమాన్స్ట్రేట్, షో బిఫోర్ ద వరల్డ్. ఏం చూపించాలి వీళ్ళు బిఫోర్ ద వరల్డ్? ద యూనిటీ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండియా. ఇండియన్ క్యారెక్టర్, ఇండియా యొక్క యూనిటీ, ఇండియా యొక్క క్యారెక్టర్ ఇన్ ద ఫేస్ ఆఫ్ సెక్టారియన్ టెర్రరిజం అన్నాడు. సెక్టారియన్ టెర్రరిజం ఈజ్ నథింగ్ బట్ రీజనల్ టెర్రరిజం. సెక్టారియన్ టెర్రరిజం స్పాన్సర్డ్ బై పాకిస్తాన్. సో మరొకసారి, ద డిక్లేర్డ్ ఇంటెంట్ ఆఫ్ దీస్ డెలిగేషన్స్ ఎక్కడి నుండి? విత్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్, డిప్లొమాట్స్ అండ్ స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్. మిత్రమా, ఎప్పుడైతే ఇక్కడ ఒక హైఫన్ ఇచ్చి ఇక్కడ ఒక హైఫన్ ఇచ్చాడో సెంటెన్స్ మళ్ళా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ద డిక్లేర్డ్ ఇంటెంట్ ఆఫ్ దీస్ డెలిగేషన్స్ ఈజ్, the declared intent of these delegations is to demonstrate before the world the unity and the character of India in the face of sectarian terrorism sponsored by Pakistan. Pakistan sponsor చేస్తున్న రీజనల్ టెర్రరిజం ఈ సమయంలో మన యూనిటీ, మన యొక్క క్యారెక్టర్ని డిమాన్స్ట్రేట్ చేయడమే ఈ రిప్రజెంటేటివ్స్ యొక్క పని. దట్ ఈస్ ద ఇంటెన్షన్. నౌ దట్ ద మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఎక్కడి నుండి? సెవరల్ పొలిటికల్, రిలీజియస్, క్యాస్ట్ అండ్ రీజనల్ బ్యాక్గ్రౌండ్స్. సో ఈ మెంబర్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, రిలీజియస్ బ్యాక్గ్రౌండ్, క్యాస్ట్ అండ్ రీజనల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఎ పెనరోమిక్ షో. వా, పనోరమా. కంప్లీట్ వ్యూ. That's what we are calling full view. Vibrant view ఉన్నప్పుడు దాన్ని పనోరమా అంటాం. Panoramic show, a complete show of the founding vision of India. Founding vision ఏందో ఇప్పుడు చెప్తారు. That is our diversity. That is our diversity. We accept everyone here. So that is our founding vision. Founding vision is shown in our constitution. మన యొక్క రాజ్యాంగంలో ఫౌండింగ్ విజన్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అది ఇప్పుడు ఈ యొక్క డెలిగేషన్స్ లో, ఈ రిక్రూట్మెంట్ లో మనకు కనబడుతోంది. ద మోడర్న్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ ఫర్ ఇట్ సెల్ఫ్ ద ప్రిన్సిపల్ దట్ ఆల్ డైవర్సిటీస్ కెన్ కో ఎగ్జిస్ట్. మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనం చెప్పుకున్నట్టుగా ద మోడర్న్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసుకుంది. అడాప్ట్ చేసుకోవడం అంటే తనకి తాను ఓన్ చేసుకుంది. దేనిని ఓన్ చేసుకుందయ్యా? ద డైవర్సిటీ ఆఫ్ ఇండియాని ఓన్ చేసుకుంది. సో మేకింగ్ ఎనీథింగ్ ఓన్, మేక్ అవర్ ఓన్, దానికోసమే ఇట్ సెల్ఫ్ వాడడం జరిగింది అక్కడ. ద మోడర్న్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ ఫర్ ఇట్ సెల్ఫ్, తనకి తాను అడాప్ట్ చేసుకుంది. ఏంది? ద ప్రిన్సిపల్. ఏంటి ఆ ప్రిన్సిపల్? దట్ ఆల్ డైవర్సిటీస్, different people, different religion, different languages, different cultures, different traditions, in diversities kuda can coexist. That means live together, coexist, live together. It happens only in India. Live together and flourish together. Flourish means
develop together, thrive, develop together, thrive together. So they can coexist, live together and thrive together. And now the next one. But ఇంకా ఇంతవరకు ఇంటెన్షన్ చెప్పాడు సెకండ్ పారాగ్రాఫ్లో. బట్ ఎప్పుడైతే బట్ అనే కంజంక్షన్ పడుతుందో ఇంతవరకు చెప్పినటువంటి ఒక పాజిటివ్ నోట్కి బట్ ద్వారా నెగిటివ్లోకి తీసుకెళ్తాడు. ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు అండ్ యూజ్ చేసినట్లయితే ప్యారలల్గా వెళ్తాము, బట్ యూజ్ చేసినట్లయితే దానికి నెగిటివ్గా ఏదో చెప్పబోతున్నాడు. బట్ దేర్ వాజ్ ఇనాడిక్వేట్ అప్రిసియేషన్. ఇంత డైవర్సిటీని ఎగ్జిబిట్ చేద్దామని, ఇండియన్ రిపబ్లిక్ యొక్క న్యూ ప్రిన్సిపల్ని ఎగ్జిబిట్ చేద్దామని డెలిగేషన్స్ని నామినేట్ చేస్తే దానికి వచ్చింది ఏమిటయ్యా అంటే ఇనాడిక్వేట్. ఇనాడిక్వేట్ అంటే ఏం తీసుకుంటామమ్మా? ఇన్సఫిషియంట్. ఇన్సఫిషియంట్ అప్రిసియేషన్. సో ప్రైజ్ అప్రిసియేషన్ అది ఎలా ఉంది? ఇన్సఫిషియంట్ ప్రైజ్ of this fundamental distinction between India and Pakistan. Distinction అనే పదాన్ని ఇక్కడ డిఫరెన్స్ అనే పదంలో వాడాడు. ఫండమెంటల్ డిస్టింక్షన్ ఏంటయ్యా అంటే ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ విత్ డైవర్సిటీ in unity in diversity between India and Pakistan in many capitals in the aftermath of Pahalgam. ఆ యొక్క డిఫరెన్స్ని మనం చూపిద్దాము అని మనం అనుకుంటే దానికి ఇన్యాడిక్వేట్ అప్రిసియేషన్ వచ్చింది అంటాడు. దెర్ ఆర్ మెనీ రీజన్స్ అండ్ ఇండియా హ్యాస్ టు విన్ బ్యాక్. దెర్ ఆర్ మెనీ రీజన్స్, చాలా కారణాలు ఉన్నాయి. అండ్ ఇండియా హ్యాస్ టు విన్ బ్యాక్ అన్నాడంటే ఆల్రెడీ మనకి అక్కడ ఒక ఫేమ్ ఉంది, ఇప్పుడు అది పోయేలా ఉంది కాబట్టి మళ్ళా దాన్ని విన్ బ్యాక్ అంటే విన్ అగైన్. ఇండియా హ్యాస్ టు అలా చేయవలసి ఉంది. విన్ బ్యాక్ వాట్? వరల్డ్ ఒపీనియన్ in its favor through its actions and words. తన యాక్షన్స్ ద్వారా, తన యాక్షన్స్ ద్వారా మరియు మాటల ద్వారా తన యొక్క వరల్డ్ ఒపీనియన్ని తనకి ఫేవర్గా మరలా విన్ బ్యాక్ చేయవలసి ఉంటుంది, మరొక్కసారి గెయిన్ చేయాలి. అట్ హోమ్ ఇండియాలోను అండ్ అబ్రాడ్ ప్రపంచంలో కూడా. There are many reasons and India has to win back world opinion in its favor through its actions and words at home in India and abroad international level. Statements by several world leaders appear to place India and Pakistan on the same footing. ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఇస్తున్న అందరి యొక్క స్టేట్మెంట్ ఎలా ఉన్నాయంటే ఇండియాని పాకిస్తాన్ ఈక్వల్గా చూస్తున్నట్టుగా ఉన్నాయి, సేమ్ ఫుటింగ్లో పెడుతున్నారు. విత్ డికేడ్స్ ఆఫ్ అనేక దశాబ్దాల డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనం డిప్లొమాటిక్గా పెడుతున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అండ్ ఇట్స్ ఓన్ పెర్ఫార్మెన్స్, తన యొక్క ఓన్ పెర్ఫార్మెన్స్ ఇండియా యాజ్ ఏ ప్లూరలిస్టిక్. ఎస్, ప్లూరలిస్టిక్ ఇందాక మనం మాట్లాడుకునే డైవర్సిటీ. సో డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ రీజియన్స్ ఇన్ని ఉన్నాయి కాబట్టి మన దగ్గర ప్లూరలిజం ఉంది అంట. అవర్ డెమోక్రసీ ఈజ్ సెక్యులర్ డెమోక్రసీ, నో రిలీజియన్. అంటే డైనమిక్ ఎకానమీ. అవర్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ ఎకానమీ, డైనమిక్ ఎకానమీ. ఇండియా హ్యాస్ బిల్ట్, ఇప్పటి వరకు ఇండియా నిర్మించుకుంది ఏందయ్యా? ఏ హెల్దీ పెర్సెప్షన్, ఒక హెల్దీ ఒపీనియన్ ఉంది మన మీద. అబౌట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం మీద మన యొక్క ప్లూరలిజం కానీ, మన యొక్క సెక్యులర్ డెమోక్రసీ, డైనమిక్ ఎకానమీ వలన మన పట్ల ప్రపంచానికి, ఇన్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు, మన పట్ల ప్రపంచానికి ఏముందయ్యా అంటే ఒక హెల్దీ పెర్సెప్షన్ ఉంది, హెల్దీ ఒపీనియన్ ఉంది అందరికీ. ద క్యాపబుల్ ఎవరైతే ఏబుల్ ఉన్నారో, ఎవరి దగ్గర అయితే కెపాసిటీ ఉందో, అండ్ ఆర్టిక్యులేట్ డెలిగేట్స్. ఈ ఆర్టిక్యులేట్ అంటే ఎఫెక్టివ్లీ స్పీకింగ్. ఎఫెక్టివ్లీ స్పీకింగ్ ఎవరైతే ఎఫెక్టివ్గా మాట్లాడగలరో, ఎవరైతే సమర్థులో డెలిగేట్స్,
కెన్ బి ఎక్స్పెక్టెడ్ టు రీస్టేట్ దట్ మెసేజ్. వీళ్ళందరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? కెన్ బి ఎక్స్పెక్టెడ్, ఈ డెలిగేట్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే టు రీస్టేట్ అంటే పూర్వం ఏ విధమైన పెర్సెప్షన్ హెల్దీగా ఉందో మళ్ళా దాన్ని తీసుకొస్తారని, రీస్టేట్ చేస్తారు. దట్ మెసేజ్ ఆఫ్ ఇండియా ఎఫెక్టివ్లీ ఇన్ వరల్డ్ క్యాపిటల్స్, ప్రపంచ దేశాల క్యాపిటల్స్లో మన మెసేజ్ని మళ్ళా రీస్టేట్ చేస్తారు వీళ్ళందరూ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ దే ఆర్ ఆల్ క్యాపబుల్ అండ్ దే ఆర్ ఆల్ ఎఫెక్టివ్ స్పీకర్స్, దే కెన్ డూ దిస్ జాబ్ అని మనం అనుకోవడం జరుగుతుంది. నౌ the Narendra government showed the Narendra Modi government, again subject showed V2 past tense, statesmanship and wisdom in deciding to reiterate India's unity and pluralism through these delegation. So తన యొక్క స్టేట్మెంట్షిప్ అని చూపిస్తోంది, తన డిప్లొమసీని చూపిస్తోంది, విజడమ్ తన యొక్క విజ్ఞానాన్ని చూపిస్తోంది. ఇన్ డిసైడింగ్ టు రీఇటరేట్ అన్నాడు. రీఇటరేట్ అంటే రీఇటరేట్, టెల్ అగైన్. ఇక్కడ మనకి స్టేట్ అగైన్, తన యొక్క స్థితిని మరొకసారి కన్ఫర్మ్ చేసుకుంటోంది. టు రీఇటరేట్ ఇండియాస్ యూనిటీ అండ్ ప్లూరలిజం. ఇండియాలో ఏముందయ్యా? ఐకమత్యం ఉంది, ప్లూరలిజం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అవర్ డెమోక్రసీ ఇస్ ఎ సెక్యులర్ డెమోక్రసీ వేర్ ఆల్ కెన్ లివ్, విచ్ ఈస్ కాల్డ్ ప్లూరలిజం త్రూ దీస్ డెలిగేషన్స్. తన యొక్క డిప్లొమాటిక్ సుప్రమసీని చూపించుకుంటోంది మోడీ గవర్నమెంట్. బట్ వాడాడు అంటే ఈ స్టేట్మెంట్ అపోజిట్ అయిన ద కాంట్రవర్సీ, ద డిస్ప్యూట్, కాంట్రావర్సీ భేదాభిప్రాయాలు ఉన్నాయి అరౌండ్ ద సెలెక్షన్ ఆఫ్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్స్ అండ్ కంటిన్యూయింగ్ స్టేట్మెంట్స్ బై బీజేపీ లీడర్స్ దట్ లేబుల్ పొలిటికల్ అపోనెంట్స్ యాజ్ యాంటీ నేషనల్స్ అండర్మైన్ ద వెరీ అటెంప్ట్ ఆఫ్ యూనిటీ. ఒకసారి చూద్దాం దండి. బట్ ద కాంట్రవర్సీ అరౌండ్ ద సెలెక్షన్, ఎవరిని సెలెక్ట్ చేశారు ఈ డిప్లొమాట్స్గా? క్యాపబుల్ అండ్ ఆర్టికులేట్ డెలిగేట్స్గా. ఎవరిని? కాంగ్రెస్ రిప్రజెంటేటివ్స్ని, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీసుకున్నారు. దీని ద్వారా గవర్నమెంట్ ఏమనుకుంటోందంటే ఇండియాలో రియల్ ప్లూరలిజం ఉంది, రియల్ డెమోక్రసీ ఉందని చూపిద్దాం అనుకుంటోంది. ఇది ఒకటి. రెండోది కంటిన్యూయింగ్ స్టేట్మెంట్స్, కంటిన్యూగా స్టేట్మెంట్స్ వస్తున్నాయి బై బీజేపీ లీడర్స్. ఏమని? దట్ లేబుల్ పొలిటికల్ అపోనెంట్స్, ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్కి ఆపోజిట్గా, బీజేపీకి ఆపోజిట్గా ఉన్నట్లయితే వాళ్ళని లేబుల్ చేస్తున్నారు, అంటే వాళ్ళని షో చేస్తున్నారు. ఎలాగంటే వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు యాంటీ నేషనల్స్గా. ఇది ఒక ప్రాబ్లం కాంగ్రెస్ రిప్రజెంటేటివ్స్ తీసుకోవడం. రెండో ప్రాబ్లం కాంగ్రెస్ బీజేపీకి ఎగ్నిస్ట్గా మాట్లాడితే దాని మీద ఒక ముద్ర వేస్తున్నారట. ఎలాగా? యాంటీ నేషనల్స్. ఈ రెండు విషయాలు అండర్మైన్, దాని యొక్క విలువ తగ్గిస్తున్నాయి ద వెరీ అటెంప్ట్ ఆఫ్ యూనిటీ యొక్క అటెంప్ట్ అనేది అండర్మైన్ చేస్తారు. ద గవర్నమెంట్ అండ్ ద కాంగ్రెస్, ద ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ షుడ్ హ్యావ్ కమ్యూనికేటెడ్. ద గవర్నమెంట్ అండ్ ద కాంగ్రెస్, the principal opposition party should have communicated better with regard to the composition of these delegates. Should have, జరిగి ఉంటే బాగుండేది అంటే జరగలేదనే కదా. షుడ్ హ్యావ్ కమ్యూనికేటెడ్, అంతకన్నా బాగా కమ్యూనికేట్ చేసి ఉండాలి అంటున్నాడు. షుడ్ హ్యావ్ ప్లస్ V3. ఎస్, దే షుడ్ హ్యావ్ కమ్యూనికేటెడ్, వారు సరిగ్గా కమ్యూనికేట్ చేసి ఉండాలి, జరిగి ఉండాలి. షుడ్ హ్యావ్ కాబట్టి. కుడ్ హ్యావ్ కమ్యూనికేటెడ్ అన్నామంటే చేసి ఉండగలిగేవారు, చేయగలరు, ఆ విధంగా చేసి ఉండగలిగేవారు. సో ఇక్కడ మాట్లాడుతుంది షుడ్ హ్యావ్ కమ్యూనికేటెడ్, సరిగ్గా కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేట్ చేసి ఉండవలసింది విత్ రిగార్డ్ టు ద కంపోజిషన్ ఆఫ్ దీస్ విత్ రిగార్డ్ టు అనే ఫ్రేజ్ చూడండి. విత్ రిగార్డ్ టు ద కంపోజిషన్ ఆఫ్ దీస్ డెలిగేషన్స్, ఈ డెలిగేషన్స్ యొక్క కంపోజిషన్ విషయంలో విత్ రిలేటెడ్ టు దట్ షుడ్ హ్యావ్ కమ్యూనికేటెడ్. బట్ కానీ మళ్ళీ బట్ వాడాడు. బట్ నౌ దట్ ద నేమ్స్ హ్యావ్ బీన్ డిసైడెడ్, నేమ్స్ అన్నీ కూడా డిసైడ్ అయిపోయాయి. ద కాంగ్రెస్ షుడ్ నాట్ అబ్జెక్ట్ టు ద నామినేషన్ ఆఫ్ ఇట్స్ లోక్సభ ఎంపీ శశి థరూర్. కాంగ్రెస్ షుడ్ నాట్ అబ్జెక్ట్, చేయకూడదు అంటున్నాడు, టు ద నామినేషన్ ఆఫ్ ఇట్స్ లోక్సభ ఎంపీ శశి థరూర్, అన్ ఇంటర్నేషనల్ డిప్లొమాట్. శశి థరూర్కి ఇచ్చిన లైన్ ఏంటి అంటే
ఒక ఇంటర్నేషనల్ డిప్లొమేట్ హూ హ్యాజ్ సర్వ్డ్, ఎవడైతే సర్వ్ చేశారో యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెన్ ఇట్ వాజ్ ఇన్ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్గా పనిచేస్తున్నారు కాబట్టి వారిని ఇక్కడ నామినేట్ చేశారు. దానిని కాంగ్రెస్ షుడ్ నాట్ అబ్జెక్ట్ టు పొలిటిసైజ్ ద నామినేషన్స్. ఈ నామినేషన్స్ని రాజకీయం చేయడాన్ని పొలిటిసైజ్ అంటారు. రాజకీయం చేయడానికి విల్ సర్వ్ నో పర్పస్, దాని వలన ఎటువంటి పర్పస్ కూడా సర్వ్ అవ్వదు. And the Congress would only be seen doing what it accuses the BJP of. So ఒకవేళ అలా చేస్తే కాంగ్రెస్ నిజంగానే అలా కనపడుతోంది. ఎలా కనపడుతుంది అంటే పొలిటికల్ మిస్చీఫ్ లా కనపడుతుంది. సో బీజేపీ ఏం చెప్తోందో అది నిజమవుతుంది. మళ్ళా టు పొలిటిసైజ్ ద నామినేషన్స్ విల్ సర్వ్ నో పర్పస్ అండ్ ద కాంగ్రెస్ వుడ్ ఓన్లీ బీ సీన్ డూయింగ్ వాట్ ఇట్ అక్యూజెస్ ఆఫ్. దాన్ని ఏ విధంగా అయితే అక్యూజ్ చేస్తున్నారో అది నిజమేమో అనిపించే అవకాశం ఉంది. So that it cannot and it should not oppose or object the nomination of delegations. Yes, my dear friends, this is today's Hindu paper analysis. We do this type of paper analysis every day for weekdays. At the end again ఇదే ఒక పారాగ్రాఫ్ మీ ముందుకు వస్తుంది. దాని మీద రీడింగ్ కాంప్రిహెన్షన్ చేద్దాం, కొన్ని ఎర్రర్ లొకేషన్ చేద్దాం, మరికొన్ని పెరాజంబుళ్ళు చేద్దాం. ఈ పేపర్స్లో ఉన్నటువంటి వాటి మీదే ఫైనల్ డే, వన్ డే, ఎవ్రీ వీక్లో వన్ డే మనం క్లోజ్ టెస్ట్ చేద్దాం, పెరాజంబుల్ చేద్దాం, ఎర్రర్ లొకేషన్ చేద్దాం, డిఫరెంట్ టాపిక్స్ చేద్దాం. బోత్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ బోత్ ఎస్ఎస్సి అండ్ అవర్ బ్యాంకింగ్కి ఎస్ఎస్సికి సూటబుల్ అయ్యేలా, పోలీస్ కానిస్టేబుల్స్ కూడా సూటబుల్ అయ్యేలా, ఎస్ఐస్ సూటబుల్ అయ్యేలా ఫైనల్గా దీని మీద వన్ డే వీటన్నిటి మీద మనం వర్క్ చేయడం జరుగుతుంది. ఈరోజు అనేక పదాలు మీరు నేర్చుకోవడం జరిగింది. మంచిగా నోట్స్ ఓపెన్ చేయండి, నోట్స్లో వీటన్నిటిని రైట్ డౌన్ చేయండి. ఎస్, వాటి మీద సినానిమ్స్, యాంటనిమ్స్ టెస్ట్ చేద్దాం, క్లోజ్ టెస్ట్ చేద్దాం, అదేవిధంగా రీడింగ్ కాంప్రిహెన్షన్ చేద్దాం. ఇవన్నీ కూడా ఒక 6 days గడిచిన తర్వాత 7th డే మనం దీని మీద వర్క్ చేద్దాం. ఆ రోజు ఇప్పటి వరకు మీరు ఏదైతే విన్నారో మోడీ గవర్నమెంట్ షో ఆఫ్ కార్డ్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నారో మరొకసారి ఆ రోజు మీ ముందుకు వస్తుంది. ఆ రోజు దాని మీద మనం కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆప్షన్స్ మనము రైట్ డౌన్ చేయవలసి ఉంటుంది. లేదా దీని నుంచి ఒక క్లోజ్ టెస్ట్ రావచ్చు. అప్పుడు కూడా మీరు చేయవలసిన పని ఏంటంటే ఆ క్లోజ్ టెస్ట్లో అప్రోప్రియేట్ వర్డ్స్ని ఫిల్ చేయవచ్చు. ఏదేమైనా ఈ హిందూ పేపర్ ఎనాలిసిస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్, ఫైనల్గా మనము మన ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మనకి ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు రావడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి మర్చిపోవద్దు, ఈరోజు టాపిక్లో మనం తీసుకున్నటువంటి పదాలన్నీ ఒకచోట రైట్ డౌన్ చేయండి. మళ్ళీ రేపటి రోజున వచ్చే మరిన్ని పదాలను మళ్ళీ మనం రైట్ డౌన్ చేద్దాం. ఫైనల్గా ఒక 5 to 6 days తర్వాత వన్ ఫైన్ డే అగైన్ విల్ గో విత్ ద ఎగ్జామినేషన్. దట్ మీన్స్ ఆ వీక్లో జరిగిన అన్నిటి మీద మనం ఏదో ఒక విధమైన టెస్ట్ని ఆ రోజు మనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్.